ఎక్సెల్ ఇస్ డిఫరెంట్. ఐ మీన్ ఎక్సెల్ అంటే దట్ ఈస్ ద అప్లికేషన్. VLOOKUP అనేది ఎక్సెల్ లో వన్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు ఓకే. మనకి ఎక్సెల్‌లోనే టీ పార్ట్. ఓకే. కోడ్ అండ్ SAP కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? సార్ ఎస్ఏపీకి టీ కోడ్ కి. ఎస్ఏపీ అనేది అప్లికేషన్, టీ కోడ్ అనేది దాంట్లో వర్కింగ్. ఎగ్జాక్ట్లీ. ఎక్సెల్ అనేది అప్లికేషను. VLOOKUP ఓకే. అనేది దాంట్లో ఉండే వన్ ఆఫ్ ది షార్ట్ కట్ కి ఒక కైండ్ ఆఫ్ ఫార్ములా. ఓకే. అర్థమైందా? ఆ! సో ఇప్పుడు ఎక్సెల్ గురించి అంటే జస్ట్ గివ్ మీ మినిట్. జస్ట్ గివ్ మీ మినిట్. హలో, సరే జాయిన్ అయినట్టున్నారు. వాళ్ళని అలౌ చేయగలుగుతారా? అడ్మిట్ చేయగలుగుతారా? నాకెందుకో ఇది వర్క్ ఓకే. అవ్వట్లేదు. ఓకే. ఓకే. డన్. చేశాను. అడ్మిట్ చేశారా? చేశాను. జాయిన్ అయ్యాను సార్ అనంత లక్ష్మి. ఓకే. సో మనకి ఇది గ్రిడ్ లైన్స్ ఉండాలి. ఎక్సెల్ ఇస్ ద అప్లికేషన్ యాజ్ VLOOKUP is one of the ఫంక్షన్ అనుకోండి. వన్ ఆఫ్ ది ఫంక్షన్ సేమ్ యాజ్ మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఆర్ ఫార్ములాస్ అనుకోండి. సో ఓసారి వాటిని చూపియండి మనము సార్ వీలుకప్ ఎట్లుంటదో. అంటే లైక్ అది ఫార్ములా, అది మనం ఫార్ములా వేసి చూపిస్తాం అంతే. డేటా మొత్తం తీసుకున్నాక ఐ గివ్ యూ ద వే హౌ VLOOKUP ఫంక్షన్ విల్ వర్క్ అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? సో డౌన్లోడ్స్ లో ఏదైనా ఒక ఓల్డ్ ఎక్సెల్ నేను తీసుకుంటాను. జస్ట్ గివ్ మీ మూమెంట్. Okay, so this is the data where we have. So I'll just copy this entire data. I'll paste it over here. ఓకే, దీంట్లో నేను జస్ట్ కొన్ని డీటెయిల్స్ ఉంచుతాను, కొన్ని డీటెయిల్స్ తీసేస్తాను. అవి ఏంటి అని అంటే, ఇది ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఓకే, డెసిగ్నేషన్, కైండ్ ఆఫ్ సెక్టర్. ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ రిమూవ్ దిస్ ఆల్ డీటెయిల్స్. ఫిమేల్,
ఇవి తీసేస్తాను. జెండర్, ఓకే. సో ఇది అవసరం లేదు. ఐ జస్ట్ రిమూవ్ ఫ్యూ డీటెయిల్స్. ఇది దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, ఓకేనా. డేట్ ఆఫ్ జాయిన్ ఆర్ ఎల్స్ డేట్ ఆఫ్ బర్త్. ఇది వచ్చేసరికి అబౌట్ సాలరీ అనుకుందాం. సాలరీ, this one I need to delete and this one I need to delete. This one delete and this one delete. Okay. Yeah. సో మీకు ఒకసారి చూస్తే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, జెండర్ అండ్ అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్, సాలరీ, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. అగ్రి, రైట్? ఎస్ సార్. ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. అంటే VLOOKUP ఫంక్షన్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాము అని అంటే, ఐ హ్యావ్ సమ్ నెంబర్, అంటే ఇక్కడ యునిక్ నెంబర్ ఉందా లేదా, అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అనేది ఎప్పుడైనా కూడా యునిక్ గా ఉంటుంది. ఒకరికి ఉన్న ఎంప్లాయీ ఐడి ఇంకొకరికి ఉండదు, ఇన్ జనరల్ గా చెప్పుకోవాలి అని అంటే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనిక్ గా నెంబర్ ఉందో లేదో ఒకసారి చూద్దాం, అంటే ఏదన్నా డూప్లికేట్ ఉందా లేదా అనేది. సో హోమ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ డూప్లికేట్ వాల్యూస్, ఏవైనా డూప్లికేట్స్ ఉంటే హైలైట్ చేయమని చెప్పి నేను ఇక్కడ రైట్ చేస్తున్నా. సో దెర్ ఆర్ సో మెనీ డూప్లికేట్స్ ఆర్ దేర్. ఇవన్నీ రిపీటెడ్ వాల్యూస్ అని అర్థం. ఎప్పుడైనా కూడా అకౌంట్ అంటే ఎంప్లాయీ ఐడీస్ ఇవన్నీ కూడా రిపీట్ అవ్వవు మనకి ఇన్ జనరల్ గా. సో మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఇది అసలు రిపీట్ అయిందా లేదా అనేది చూస్తే ఇక్కడ ఎంటర్ చేసాం అనుకోండి, మల్టిపుల్ ఉంది చూడండి. ఒకటే ఐడి మల్టిపుల్ పర్సన్స్ కి ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అగ్రి? సో నేనేం చేస్తానంటే ఐ విల్ ఫిల్టర్ ఓన్లీ ఏవైతే డూప్లికేట్స్ ఉన్నాయో ఓన్లీ ఆ డూప్లికేట్ వాల్యూస్ వరకు నేను ఐడెంటిఫై చేస్తాను. ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ బై కలర్ అని ఉందా, సో దీన్ని మనం మెన్షన్ చేసామంటే ఓన్లీ ఏవైతే డూప్లికేట్స్ ఉన్నాయో అంటే రిపీటెడ్ ఉన్నాయో వాటిని వరకు నేను సెలెక్ట్ చేసుకొని ఇన్ని వాల్యూస్ రిపీట్ అయ్యాయి. సో వీటన్నిటిని నేను డిలీట్ చేసేస్తా, ఎందుకంటే నాకు యూనిక్ వాల్యూ మాత్రమే కావాలి. సో దీస్ ఆర్ ద యూనిక్ వాల్యూస్. ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి ఎంటైర్ డేటా సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఓన్లీ డేటా మొత్తం పేర్లు అవసరం లేదు, ఓన్లీ ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే నేమ్స్ కామన్ గా ఉండడానికి అండ్ శాలరీస్ కామన్ గా ఉండడానికి అంటే ఇది క్వైట్ నార్మల్ అనమాట. పేర్లు కామన్ గా ఉంటాయి, డెసిగ్నేషన్ కామన్ గా ఉంటుంది, జెండర్ is also common and salary also common కొన్ని సిచ్యువేషన్ లో. బట్ ఎంప్లాయీ ఐడి అనేది ఎప్పుడైనా కూడా యూనిక్ గా ఉండాలి కాబట్టి దీన్ని చెక్ చేయాలంటే హోమ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ డూప్లికేట్ వాల్యూస్, ఓన్లీ డూప్లికేట్ వాల్యూస్ ని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లిక్ ఆన్ డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్. సో యూ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి కలర్ అనేది హైలైట్ కాలేదు అని అంటే దట్ మీన్స్ మనకి ఎక్కడా కూడా ఇదిగోండి ఫిల్టర్ బై కలర్ అనేది డిజిబుల్ మోడ్ లోకి వెళ్ళిపోయింది, అంటే ఏది కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో అన్ని యూనిక్ వాల్యూస్, దేర్ ఇస్ నో డూప్లికేట్ డేటా ఓవర్ హియర్. నౌ వీ కెన్ అప్లై ద VLOOKUP ఫార్ములా హియర్, ఎందుకంటే అన్ని ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్ గా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకునే మనం గెయిన్ చేయాలి. సో ఇప్పుడు ఒక్కసారి దిస్ ద టెక్స్ట్ రైట్. సో నేను ఇంకొక న్యూ ఎక్సెల్ తీసుకొని ఇక్కడ ఇది ఉంది, ఓకే. సో ఇందులో ఇలా పెట్టేసి ఇందులో వచ్చేసరికి దిస్ ఈస్ ద ఎంప్లాయీ ఐడి, పోనీ ఫస్ట్ ఫీల్డే తీసుకుంటా. ఐ విల్ టేక్ ఫస్ట్ ఫీల్డ్, ఓకే. సో ఇది ఎంప్లాయీ ఐడి. ఈ ఎంప్లాయీ ఐడిని బట్టి ఐ నీడ్ టు గెట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్, ఓకే. ఇది న్యూ ఎక్సెల్. ఇందులో ఎంప్లాయీ ఐడి మాత్రమే ఉంది నా దగ్గర కేవలం ఎంప్లాయీ ఐడి మాత్రమే ఉంది. నౌ విత్ దిస్ ఎంప్లాయీ ఐడి ఐ నీడ్ టు గెట్ ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సాలరీ, అన్ని ఇన్ఫర్మేషన్ నేను తెచ్చుకోవాలి.
ఓకే, అన్ని ఇన్ఫర్మేషన్ నేను తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే లైక్ ఇప్పుడు ఈ నెంబర్ని బేస్ చేసుకొని జస్ట్ ఒకటే ఐడి ఉంది కదా, ఆ ఎక్సెల్లోకి వెళ్ళి జస్ట్ బ్రౌజ్ చేసుకొని ఆ ఐడి తోటి ఎవరైతే ఉన్నారో ఈ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఎస్, వీ కెన్ డూ దట్, అలా కూడా చేయొచ్చు. కానీ మల్టిపుల్స్ ఉన్నప్పుడు అంటే మనం బ్యాంక్ రీకన్సిలేషన్ అనేది మనం ఒకటి చేస్తున్నాం. బ్యాంక్ రీకన్సిలేషన్ చేసేటప్పుడు మనం వాట్ ఈస్ మీన్ బై బ్యాంక్ రీకన్సిలేషన్ ఫస్ట్ ఒకసారి చెప్పండి. అసలు బ్యాంక్ రీకన్సిలేషన్ అంటే ఏంటి? జిఎల్ బ్యాలెన్స్ ని బ్యాంక్ స్టేట్మెంట్ తో బ్యాంక్ బ్యాలెన్స్ తో మ్యాచ్ చేయడమే బ్యాంక్ రికన్సిలేషన్ సార్. బ్యాంక్ రీకన్సిలేషన్ మీన్స్ we need to match our books of accounts data with a bank statement. Agree? ఎస్ సార్. అవునా? ఇప్పుడు అంటే బ్యాంక్ లో అండ్ బుక్ లో సేమ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా లేదా అని వెరిఫై చేయడం. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? సేమ్ యాజ్ మనకు వాల్యూస్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా. ఒక డేటాలో ఇదే బ్యాంక్ డేటా అనుకుందాం, ఇదే బుక్స్ డేటా అనుకుందాం, ఇదే బుక్స్ డేటా అనుకుందాం. మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడడమే కదా. ఇక్కడ కూడా అదే కదా మనం చేస్తుంది. సో ఇక్కడ ఒక ఫైల్ అంటే ఒక వాల్యూ నాకుంది, ఈ సేమ్ వాల్యూ ఇక్కడ ఉందా లేదా, వీటితోటి మనం డేటా కంపేర్ చేయాలి. అసలు డేటా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. వీలుకప్ అనే దాన్ని కేవలం ఒక పర్పస్ కోసమనే కాదు, మల్టిపుల్ పర్పస్ కోసం కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అంటే 2 ఎక్సెల్స్ ఉన్నాయి, 2 ఎక్సెల్లో కామన్ డేటా ఉంది. ఇంకేదన్నా అదర్ డేటా మీరు తెచ్చుకోవాలనుకుంటే యూ నీడ్ టు వీలుకప్, వీ నీడ్ టు డూ ద వీలుకప్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అండ్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ హైలైట్ దిస్ వాల్యూస్. ఓకే, అండ్ దిస్ వన్, ఇది ఎక్కడ పెట్టాను, ఇది. సో అండ్ దిస్ వన్ ఆల్సో ఐ విల్ హైలైట్, దిస్ వన్ ఆల్సో ఐ విల్ హైలైట్, అండ్ ఫర్ దిస్ వన్ ఆల్సో ఐ విల్ హైలైట్, ఎందుకంటే నేను దీన్ని కూడా తీసుకుంటాను. Okay, this one also highlight, and for this one also I will do highlight for this. Ledu anante I will take this one, this one. Okay, total 5 samples ఉన్నాయి, 5 IDs ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి మీ దగ్గర 100 ఉన్నాయి అనుకోండి, 100 ఉన్నాయి అనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు మాన్యువల్గా ఒకదాని దగ్గర కంటే, ఇప్పుడు ఇందాకలంటే మన దగ్గర ఒకటి ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బ్రౌజ్ చేసి ఓకే ఇదే కదా మనం సింపుల్గా కాపీ చేసుకుంటే అయిపోద్ది అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి వాల్యూస్ మీ దగ్గర 100 ఉంటే 100కి ఇలానే కాపీ చేసుకొని ఇలా ఇచ్చేసి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారా? టైం టేకింగ్ అవ్వదా? ఎస్ సార్. అవుతుందా అవుదా? సో దెన్ అవును సార్. అలాంటి సినారియోలో వీ కెన్ యూజ్ ద వీలుకప్ ఫార్ములా ఫర్ ద షార్ట్ కట్. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు వీలుకప్ ఫార్ములా ఎలా చేస్తాం అంటే వీలుకప్ ఫార్ములా వేసి ఐ వాంట్ టు గెట్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ అనేది మనం తీసుకోవాలి. అండ్ దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఎలా అంటే ఇప్పుడు మీరు వీలుకప్ ఫార్ములా అనేది మీరు ఇక్కడ వెయ్యాలి అంటే దేన్నైతే రెఫరెన్స్గా తీసుకుంటున్నారో, అంటే ఈ ఎంప్లాయీ ఐడిని రెఫరెన్స్గా తీసుకొని, ఈ ఎంప్లాయీ ఐడిని రెఫరెన్స్గా తీసుకొని నేను ఎంప్లాయీ నేమ్ తెచ్చుకుంటున్నా. అంటే మీరు దేన్నైతే రెఫరెన్స్గా తీసుకుంటున్నారో దాని తర్వాతే ఈ ఫీల్డ్స్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ నాకు కావాలి, ఈ ఎంప్లాయీ నేమ్ అనేది ఈ ఎంప్లాయీ ఐడి ముందుంటే డేటా రాదు మనకి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఈ డేటాలో ఎంప్లాయీ ఐడి తర్వాత కదా నేమ్ ఉంది, సో ఇక్కడ మనకి వీలుకప్ ఫార్ములా అప్లై అవుతుంది. కానీ ఈ ఎంప్లాయీ నేమ్ అనేది ఇగోండి ఇక్కడ ఉందనుకోండి, ఇలా ఉండి ఎంప్లాయీ ఐడి అనేది ముందుండి దాని బ్యాక్ సైడ్లో ఎంప్లాయీ నేమ్ ఉంది అని అంటే ఇలాంటి సినారియోలో వీలుకప్ అనేది అప్లై అవ్వదు. మనం దేన్నైతే రెఫరెన్స్ తీసుకుంటున్నామో ఆ రెఫరెన్స్ వాల్యూ తర్వాతనే మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ అనేవి ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సిన ఎంప్లాయీ నేము, డెసిగ్నేషన్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, శాలరీ ఇవన్నీ కూడా నేను రెఫరెన్స్ తీసుకునే దాని తర్వాతే కదా ఉంది మనకి. ఎస్ సార్. సో దెన్ నౌ వీలుకప్ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ దగ్గర ఎంప్లాయీ ఐడి ఉంటే ఫార్ములా వర్కౌట్ అవుతుంది, కరెక్ట్ సార్? అంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఎంప్లాయీ ఐడి ఉండి ఎంప్లాయీ ఐడి దగ్గర ఎంప్లాయీ నేమ్ ఉంటే అవ్వదు, అవ్వదు, అవుదు. ఎస్, అవ్వదు. ఎందుకంటే మనం తీసుకునే రెఫరెన్స్ తర్వాత ఉండాలి. అవి ఎందుకు ఉండాలి అనేది ఐ విల్ టెల్ యూ ద రీజన్. ఓకే, ఇక్కడ
నాకు ఎంప్లాయీ నేమ్ కావాలి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఈక్వల్ టు VLOOKUP ఉందా, ఈక్వల్ టు VLOOKUP అని ఫార్ములా ఎంటర్ చేయాలి. దిస్ ద ఫార్ములా అంతే. ఈక్వల్ టు VLOOKUP ట్యాబ్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఒక బ్రాకెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లుక్అప్ వాల్యూ మీరు దేనిని బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటున్నారు, దేన్ని బేస్ చేసుకొని, దేన్ని రెఫరెన్స్ గా తీసుకొని లుక్అప్ వాల్యూ ఏంటి? సో లుక్అప్ వాల్యూ అంటే ఇది ఎంప్లాయీ ఐడి. ఈ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకునే కదా నేను ఎంటైర్ ఆ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నా. ఎస్ సార్. సో లుక్అప్ వాల్యూ ఇస్ మై ఎంప్లాయీ ఐడి. జస్ట్ కామా పెట్టేసి తర్వాత టేబుల్ అరే. ఇప్పుడు మనకి ఎంటైర్ టేబుల్ అరే అంటే ఈ టేబుల్ నుంచే కదా మనం ఎంప్లాయీ నేమ్ తెచ్చుకోవాలనుకుంటుంది. ఎస్ సార్. సో సెలెక్ట్ దిస్ వన్ అంటే ఎంప్లాయీ నేమ్ మాత్రమే నాకు కావాలి కాబట్టి ఇక్కడ వరకు మీరు సెలెక్ట్ చేయొచ్చు, లేదు అని అంటే మొత్తం అయినా సెలెక్ట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నాకు ఎంప్లాయీ నేమ్ వరకు కావాలి కాబట్టి, ఎంప్లాయీ నేమే నాకు కావాలి కాబట్టి ఈ రెండిటి వరకు మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. లేదు మీరు మొత్తం సెలెక్ట్ చేసుకున్న దేర్ ఇస్ నో ఇష్యూ. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, కామా పెట్టేసి ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు మీకు ఏం కావాలి, మీరు దేన్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు? నేమ్. సో ఇప్పుడు మీరు ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసుకున్నారో అంటే ఎంటైర్ డేటా సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేటాలో మీకు కావాల్సిన డేటా ఏ కాలంలో ఉంది? బి కాలంలో ఉంది. బి కాలం అంటే ఎన్నో నెంబర్ అది? సెకండ్ నెంబర్. ఎంప్లాయీ ఐడి ఇస్ ద ఫస్ట్ వన్, ఎంప్లాయీ నేమ్ ఇస్ ద సెకండ్ వన్. అవునా? అగ్రీ? సో ఇక్కడ 2, ట్రూ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అని ఉంటుంది. సో ఆల్వేస్ యూజ్ ద 0, ట్రూ అప్రాక్సిమేట్ మ్యాచ్. 0 ఇచ్చేసి ఎంటర్. పేరు వచ్చింది చూడండి ఇక్కడ, ఎమిలీ డేవిస్ అని. ఇక్కడ దీని పేరు ఇద్దామా సార్? E00644 ఎంప్లాయీ ఐడి. సారీ, ఎంటైర్ ఒకటేసారి అన్ని పేర్లు రావాలంటే అప్పుడు ఎంటైర్ డ్రాగ్ ఇట్, కంట్రోల్ డి, ఫార్ములా డ్రాగ్ చేసి కంట్రోల్ డి ఇచ్చారనుకోండి ఆటోమేటిక్ గా పేర్లు వస్తాయి. అంటే ఫార్ములా వేయాల్సిన అవసరం లేదా? అప్పుడు మనం ఫస్ట్ ఫార్ములానే కదా కాపీ చేసుకున్నాను దాని అర్థం. కంట్రోల్ డి అని అంటే అప్లై ద సేమ్ ఫార్ములా ఫర్ రిమైనింగ్ సెల్స్ అని అర్థం. సరే, అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నాను, ఓకే? సో ఇక్కడ ఫార్ములా అనేది నాకు ఉంది, అవునా? సేమ్ ఫార్ములా నేను ఇక్కడికి కాపీ చేసుకున్నాను అనుకోండి, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి ఇచ్చాను అనుకోండి, పేరు వచ్చేసింది, అవునా? మీరు అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ డ్రాగ్ ఇట్, కంట్రోల్ డి అని అంటే అప్లై ద సేమ్ ఫార్ములా ఫర్ రిమైనింగ్ సెల్స్ యాజ్ వెల్ అని అర్థం. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో అంటే ఫస్ట్ దాంట్లో ఏదైతే ఫార్ములా ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేసి కంట్రోల్ డి ఇచ్చాను అనుకో, అన్ని ఒకటే వస్తుంది నాకు. అంటే ఫస్ట్ సెల్లో ఏదైతే ఉందో అదే నాకు రిమైనింగ్ సెల్ కి కాపీ అవ్వాలని అర్థం. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ సెల్ ఇక్కడ 2 అని ఉంది, ఇప్పుడు నేను దీనికి కంట్రోల్ డి ఇచ్చాను అనుకో, ఫస్ట్ సెల్లో ఏదైతే వాల్యూ ఉందో అదే కాపీ అవ్వాలని అర్థం. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ నేను ఒక ఫార్ములా ఇస్తున్నా, దిస్ 1 + 2 అని చెప్పి ఇలా ఒకటి ఇచ్చి నేను దీనిలా డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు అదే ఫార్ములా అప్లై అవుద్ది. అన్నిటికీ కూడా ఫార్ములా ఉంటుంది, చూడండి ఉందా? అంటే ఫస్ట్ సెల్లో ఏదన్నా వాల్యూ ఉంటే వాల్యూని కాపీ చేసుకోవాలంటే కంట్రోల్ డి, ఏదన్నా ఫార్ములా ఉంది, ఫార్ములాని అన్ని సెల్స్ కి కాపీ చేయాలన్నా కూడా సేమ్ ఫార్ములా అంటే కంట్రోల్ డి. ఇలా అన్నిటికీ కంట్రోల్ డినే యూజ్ చేస్తాం మనం. ఈ ఫార్ములాని గుర్తు పెట్టుకోవాలి కదా సార్ మనం? వీలుకప్ అనేదాన్ని సేమ్ ప్రాసెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ అయిపోద్ది కదండి. వీలుకప్ అనేది ఇప్పుడు మీరు అంటే ఎలా అంటే బట్టే విధంగా మీరు ఆలోచించడానికి ట్రై చేయొద్దు, లాజికల్ వేలో థింక్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెసిగ్నేషన్ ఉంది, సేమ్ జెండర్, డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ బర్త్, శాలరీ ఉంది. ఈ డీటెయిల్స్ కూడా ఫిల్ చేద్దాం.
then you will understand better. is equal VLOOKUP. ఓకే, ట్యాబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అంటే డెసిగ్నేషన్ తెలుసుకోవాలి, ఈ పర్సన్ యొక్క డెసిగ్నేషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఎమిలీ డేవిస్ అనే పర్సన్ యొక్క డెసిగ్నేషన్ తెలుసుకోవాలంటే నేను దీన్ని లుకప్ వాల్యూగా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇదే నేమ్ తోటి ఇంకొకరు ఉండరా? ఎంప్లాయీ ఐడినే ఓకే ఎంప్లాయీ ఐడి తీసుకోవచ్చు అలాంటప్పుడు. సో మనం VLOOKUP ఫార్ములా అనేది లుకప్ వాల్యూ దేన్ని బేస్ చేసుకొని అయితే మనము VLOOKUP ఫార్ములా అప్లై చేయాలి అని అంటే అది ఒక యునిక్ వాల్యూ అయి ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దట్ షుడ్ బి వన్ యునిక్ వన్. ఓకే, ఎప్పుడైనా కూడా యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు ఇదే ఎమిలీ డేవిస్ అనే పేరుతోటి ఇంకో పర్సన్ ఉండడానికి స్కోప్ ఉంది. అప్పుడు సిస్టమ్ కి తెలియదు కదా, ఫార్ములాకి ఏం తెలియదు కదా, ఏ జెండర్ ఏ డెసిగ్నేషన్ తీసుకోవాలనేది. మేబీ ఒక పర్సన్కి ఒక డెసిగ్నేషన్, ఇంకో పర్సన్కి ఇంకో డెసిగ్నేషన్ ఇలా ఉందనుకోండి, ఏది తీసుకోవాలో తెలీదు. బట్ ఫైనల్ గా ఫస్ట్ ఏది ఉందో ఆ రిజల్ట్ తీసేసుకుంటది. అప్పుడు అది యాక్యురేట్ అవుతుందా డేటా అనేది? మనకి యాక్యురేట్ డేటా అవుతుందా? కాదు అప్పుడు మనకి. ఎందుకంటే ఇప్పుడు అదే పేరుతోటి రెండు డెసిగ్నేషన్లు ఉన్నాయి. ఫస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో అదే సిస్టమ్ తీసేసుకుంటే అది యాక్యురేట్ డేటా అయిపోదు కదా మనకి. అగ్రి? మళ్ళీ చెప్పండి సార్. అంటే ఎమిలీ డేవిస్ అనే నేమ్ తోటి ఇద్దరు ఉన్నారండి. ఒకరికేమో లీడ్ అసోసియేట్ అని ఉంది, ఇంకొకరికేమో అసోసియేట్ అని ఉంది. ఫస్ట్ లైన్ లో లీడ్ అసోసియేట్ అని ఉంది, సెకండ్ లైన్ లో అసోసియేట్ అని ఉంది. సిస్టమ్ కి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఏ డెసిగ్నేషన్ తీసుకోవాలో సిస్టమ్ కి ఎలా తెలుస్తుంది? తెలియదు. ఏదో ఒకటి పిక్ చేసుకుంటుంది, ఎందుకంటే రెండు కరెక్ట్ రిజల్టే కాబట్టి. ఏదో ఒకటి పిక్ చేసుకుంది అనుకోండి, అది యాక్యురేట్ అవుతుందా? నో సార్, అవ్వదు. సో అలాంటి సినారియోలో VLOOKUP ఫార్ములా ఎప్పుడైనా కూడా ఒక యునిక్ వాల్యూ తోటే మనం అప్లై చేయాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను ఎంప్లాయీ ఐడిని ఏవైతే డూప్లికేట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి తర్వాత వాటిని ఎందుకు డిలీట్ చేశానో మీకు ఇప్పుడు లాజిక్ అర్థమైందా? ఎస్ సార్. సో ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ లుకప్ వాల్యూ యాజ్ ఎ యునిక్ వన్. ఓకే, VLOOKUP లుకప్ వాల్యూ ఉంది కదా, లుకప్ వాల్యూ ఇస్ ద ఎంప్లాయీ ఐడి. ఓకే, కామా టేబుల్ అరే. అంటే ఇప్పుడు మీరు ఈ డెసిగ్నేషన్ ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఏ డేటా నుంచి తీసుకోవాలనుకుంటున్నారు? ఇంకొక ఎక్సెల్ కదా, ఆ ఎక్సెల్ నుంచి కదా మీరు డెసిగ్నేషన్ తెచ్చుకోవాలనుకుంటుంది. ఆ ఎక్సెల్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎక్సెల్ నుంచి నాకు డెసిగ్నేషన్ కావాలి. సో ఇప్పుడు నేను బి వరకు ఇవ్వచ్చా? బి వరకు సెలెక్ట్ చేసుకోవచ్చా? ఎలా చేసుకుంటారండి? డెసిగ్నేషన్ అనేది సి కాలం లో ఉంది. మీకు కావాల్సింది డెసిగ్నేషనా ఎంప్లాయీ నేమా? డిజిగ్నేషన్. సో వి నీడ్ టు సెలెక్ట్ డిజిగ్నేషన్ టిల్ ఆల్సో. సి. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు కేవలం ఎంప్లాయీ నేమ్ వరకే వస్తుంది, డెసిగ్నేషన్ ఎందుకు వస్తుంది? ఎస్ సార్. సో అంటే మీకు ఏదైతే కావాలో అక్కడ వరకైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎడ్జ్కైనా వెళ్ళొచ్చు. అర్థమైందా? ఎస్ సార్. సో కామా ఇచ్చేసి ఇప్పుడు డెసిగ్నేషన్ అనేది ఏ కాలంలో ఉంది? మనకి ఇక్కడ కావాల్సింది డెసిగ్నేషన్ కదా. ఇప్పుడు డెసిగ్నేషన్ అనేది ఈ శాంపిల్ డేటాలో ఏ కాలంలో ఉంది? సి కాలం. 3 కాలం ఉంది కాబట్టి 3,0 ఎంటర్ కాలం చేస్తే కాలం సి కదా సార్, 3 సి వచ్చేసి రో అంటే కదా. కాలం ఏ కాలం 1, బి కాలం 2, సి కాలం 3, డి కాలం 4. కాలం నెంబర్, రో నెంబర్ కాదండి, కాలం నెంబర్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడండి సీనియర్ మేనేజర్ అని వచ్చిందా ఇక్కడ? ఎమిలీ డేవిస్ సీనియర్ మేనేజర్ అయిందా? ఇక్కడ వచ్చిందా? ఎస్ సార్. సేమ్ అప్లై ద ఫార్ములా ఫర్ రిమైనింగ్ సెల్స్ యాజ్ వెల్. కంట్రోల్ డి. ఇగోండి, రాబర్ట్ senior analyst, Carson, where is he? Like Carson, engineering manager. Adam Dang, yes, director. Gupta, account representative. కరెక్ట్ గానే ఫిల్ చేసుకుందా?
Yes, sir. నౌ యూ వాంట్ జెండర్ తీసుకోవాలంటే ఇప్పుడు గైడ్ చేయండి ఎలా చేయాలో వీళ్ళొక ఫార్ములా. సమ్వన్ ప్లీజ్. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి త్రీ కాలమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు గైడ్ చేయండి. చెప్పండి. సార్ Is equal ఎవరో ఒకరు ప్లీజ్. is equal ఇజ్ ఈక్వల్ VLOOKUP. VLOOKUP. Tab press చేస్తే ఓపెన్ బ్రాకెట్ వస్తుంది ఎస్ సార్. ఎస్. Next we want based on reference ID A2 రెఫరెన్స్ కాదు, లుక్అప్ వాల్యూ, ఎంప్లాయీ ఐడి. lookup value A2. ఓకే. Then we need to go to Excel sheet. కామా మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు ఆల్వేస్ లుక్అప్ వాల్యూలోనే ఉందా? వన్స్ కామా అనేది పెడితే టేబుల్ అరేలోకి వెళ్ళిపోద్ది. Okay, sir. Comma. కామా. We need to go to another Excel sheet. ఓకే. We need to select up to gender. Up to gender. జెండర్. ఓకే. Then that is the column is fourth column. So we need to give 4, కామా, ఫస్ట్ కామా ఇవ్వాలి. comma 4. సెలెక్ట్. దెన్ Next అగైన్ కామా 0. 0. ఎంటర్. వచ్చిందా ఫిమేల్ అని? Sir. జెండర్ కరెక్ట్ గానే వచ్చిందా? ఫిమేల్. సో అప్లై ద ఫార్ములా. అర్థమైందా? డేట్ ఆఫ్ బర్త్ Yes, sir. ప్లీజ్. అదర్ పర్సన్ కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ హౌ టు డూ ద VLOOKUP ఫార్ములా? సార్ ఈక్వల్ టు VLOOKUP. ఈక్వల్ టు VLOOKUP. సెలెక్ట్ ట్యాబ్. సెలెక్ట్ రిఫరెన్స్ ఐడి సార్. రిఫరెన్స్ కాదు, ఎంప్లాయీ ఐడి, లుక్అప్ వాల్యూ. ఓకే. కామా. సెలెక్ట్ టేబుల్ ఏరియా సార్. అంటే మనం ఎక్సెల్ షీట్ లో ఏ టేబుల్ నుంచి అయితే మనం చేస్తున్నామో ఆ టేబుల్ వాల్యూ కావాలి. ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి? మొత్తం సెలెక్ట్ చేయండి సార్. ఓకే, మొత్తం సెలెక్ట్ చేశాను. కామా. ఇప్పుడు మన జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కదా సార్. ఫిఫ్త్ కాలం సెలెక్ట్ చేయండి. 5 కామా 0 సార్. 0. ఎంటర్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసింది. అప్లై ద సేమ్ ఫర్ రిమైనింగ్ సెల్స్ యాజ్ వెల్. ఓకే. సాలరీ ఈజ్ ఈక్వల్ టు VLOOKUP. is equal to VLOOKUP. tab A2 and go to the book sheet. Comma this one. Then Excel sheet లోకి వెళ్తుంది. channels సాలరీ వరకు డ్రాగ్ చేసుకో. 5 కాలం 5. ఇప్పుడు మీకు ఏం కావాలి? సాలరీ కావాలి సార్. సాలరీ ఏ కాలం లో ఉంది? 6 కామా 6 కామా 0. సాలరీ వచ్చిందా? ఎంటర్ చేస్తే సాలరీ వచ్చేది. రిమైనింగ్ అన్ని సెల్స్ కి Ctrl+D డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా VLOOKUP ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఇన్ దిస్ వే we will get the details. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ విధంగా నేను డేటా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ విధంగా నేను డేటా గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా నాకు ఇక్కడ ఎంటీ సెల్స్ ఉన్నాయి కాబట్టి నేను డేటా తెచ్చుకున్నాను. అగ్రి? అవునా? ఇప్పుడు నేను అలా కాకుండా వీటన్నిటిని నేను డిలీట్ చేసి సేమ్ ఇదే డేటాని, ఎంటైర్ డేటాని ఐ విల్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. ఓకే. అండ్ వీటన్నిటికీ నేను కలర్ ఏది అప్లై చేయకుండా నో ఫిల్ అని పెట్టేస్తున్నాను. ఓకే. దేర్ ఇస్ నో కలర్, నాకు ఇక్కడ కలర్ అవసరం లేదు, నో ఫిల్. ఇప్పుడు నాకు ఈ 2 ఎక్సెల్ షీట్స్లో ఏదైతే ఉందో, ఈ 2 ఎక్సెల్ షీట్స్లో ఏదైతే డేటా ఉందో ఇది నాకు కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఏవైతే ఇక్కడ డేటా ఉందో ఇదే డేటా నాకు ఇదే ఎక్సెల్లో కూడా ఉందా, ఏవైనా మిస్ మ్యాచ్ అవుతున్నాయా అనేది చెక్ చేయొచ్చా నేను?
ఎస్ సార్. నా క్వశ్చన్ అర్థమైంది కదా? ఎస్. ఐ హ్యావ్ అర్థమైంది. 2 డిఫరెంట్ ఎక్సెల్స్. 2 డిఫరెంట్ ఎక్సెస్లో 2 డిఫరెంట్ డేటా ఉంది. 2 డిఫరెంట్ డేటా ఉంది. సో ఇప్పుడు 2 డేటాస్ మ్యాచ్ అవుతుందా లేదా, ఏవైనా మిస్ మ్యాచెస్ ఉన్నాయా, ఇలా నేను చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ థింగ్ దేనితోటి దేన్ని చెక్ చేస్తున్నారు అనేది మ్యాటర్. ఎందుకు అనంటే ఇప్పుడు బుక్ 1 ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రా అనుకుందాం. దిస్ ద రా డేటా, దిస్ ద మ్యాచింగ్ డేటా. ఇప్పుడు నేను రా డేటా తోటి నేను మ్యాచింగ్ చేస్తున్నా. దిస్ ఈస్ ద రా డేటా. రా డేటాని ఇక్కడ మ్యాచ్ చేస్తున్నా. సో అంటే ఇక్కడ నాకు మ్యాచింగ్ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఇది రా డేటాలో కూడా ఉందా లేదా అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా మీనింగ్ అంటే? అదేనా మీనింగ్ అంటే? ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ రిమూవ్ 1 పర్టికులర్ లైన్. రిమూవ్ చెయ్యను కానీ మారుస్తా, నెంబర్ మారుస్తా. ఇక్కడ 5 అని చెప్పి ఎంటర్ చేస్తా. ఇప్పుడు సేమ్ నెంబర్ ఉండదుగా ఇక్కడ, ఎస్ సార్. సేమ్ నెంబర్ ఉండదు. అంటే నాకు ఈ వాల్యూ వరకు నాకు రిజల్ట్ ఫౌండ్ అవ్వకూడదు కదా, ఎస్ ఇది సార్. మ్యాచ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎంప్లాయీ నెంబర్ నేను డిఫరెంట్ వన్ ఇచ్చా కాబట్టి ఇది మ్యాచ్ అవ్వకూడదు. ఎక్సెప్ట్ రిమైనింగ్ వాల్యూస్ అన్ని మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుంచే కదా నేను కాపీ చేసుకుంది. సో నేను ఇది ఒకటి అండ్ ఆల్సో 12th రో ఇక్కడ 9 ఇస్తా. ఇది ఒకటి 12th రో 9. ఓకే, సో నా ఐడెంటిఫికేషన్ కోసం ఇలా ఇచ్చేసి నేను 2 వాల్యూస్కి ఇన్కరెక్ట్గా నేను ఎంప్లాయీ ఐడి మార్చా. ఇప్పుడు నేను ఈ డేటాని దీనితోటి మ్యాచ్ చేస్తే ఎక్సెప్ట్ ఈ 2 రోస్ తప్ప రిమైనింగ్ అన్ని మ్యాచ్ అవుతాయా, మ్యాచ్ అవ్వవా? ఎస్ సార్, మ్యాచ్ అవుతాయి. విల్ డూ దట్. వీలుక ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని నేను వీలుక ఫార్ములా అప్లై చేస్తా. ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని వీలుక ఫార్ములా అప్లై చేస్తా. సో నేను ఎక్కడైనా అప్లై చేయొచ్చు, లేదు అని అంటే ఇక్కడైనా ఇంకొక కాలం ఇన్సర్ట్ చేసైనా నేను వీలుక ఫార్ములా అప్లై చేయొచ్చు. ఓకే, సో వేర్ డూ యూ వాంట్ టు డూ? ఇక్కడ, ఇక్కడ, ఎక్కడ? ఇన్సర్ట్ చేయండి సార్. ఎస్, బి కాలంలో ఇన్సర్ట్ చేసి ఇక్కడ వీలుక ఫార్ములా అప్లై చేస్తా. ఒక కొత్త నేమ్ ఇచ్చి ఇప్పుడు వీలుక ఫార్ములా అప్లై చేస్తాం. మ్యాచ్ రా డేటా తోటి మ్యాచింగ్ డేటాని వెరిఫై చేస్తున్నా వెదర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది. ఈజ్ ఈక్వల్ వీలుకప్ ట్యాబ్ ఎంప్లాయీ ఐడి, లుకప్ వాల్యూ ఇస్ మై ఎంప్లాయీ ఐడి. అండ్ నేను ఏ డేటా తోటి చెక్ చేస్తున్నా? రా డేటా తోటి కదా నేను చెక్ చేస్తుంది. ఎస్ సార్. సో సెలెక్ట్, మనకి కావాల్సింది ఇక్కడ ఏంటి? ఎంప్లాయీ ఐడి. నాకు ఎంప్లాయీ ఐడియే కావాలి. ఎందుకంటే ఎంప్లాయీ ఐడీస్ మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా నేమ్, డెసిగ్నేషన్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, శాలరీ అన్ని మ్యాచ్ అయిపోద్ది కదా. ఎస్ సార్. అన్ని చెక్ ఇక్కడ చేయాల్సిన మీరు అవసరం లేదు. A2 ఇస్తున్నారు కదా సార్, దాన్ని కింద కాలంలో పెడితే A3 అని ఇవ్వాలా? ఏంటి నెంబరా మీరు అంటుంది? అవును సార్, ఇప్పుడు A2 ఉంది కదా, అదే కింద తీసుకుంటే A3 అని ఇవ్వాలా? A3 ఇవ్వాలి. ఎస్. ఓకే, ఓకే, నాకు ఇక్కడ ఎంప్లాయీ ఐడియే కదా కావాల్సింది. ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదుగా, ఎందుకంటే ఇది ఒకటే నాకు కావాలి. ఈవెన్ నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నా 1,0నే ఇస్తాను, ఇది సెలెక్ట్ చేసుకున్నా 1,0నే ఇస్తాను. ఏదైనా ఒకటే కదా. అగ్రి? ఎస్ సార్. ఇది ఒక్కటి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే అన్నీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు నాకు కావాల్సింది ఎంప్లాయీ ఐడి కాబట్టి నేను ఈ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని 1,0 అని ఇచ్చాను అనుకోండి, ఎంప్లాయీ ఐడి వచ్చేసిందా నాకు? ఎస్ సార్. సో ఇప్పుడు ఐ విల్ అప్లై ద సేమ్ ఫార్ములా ఫర్ ఆల్ సెల్స్. కంట్రోల్ డి. నాకు కంట్రోల్ డి అనేది అన్నిటికీ అప్లై అయింది, ఒక్క ఎక్సెప్ట్ దీనికి తప్ప. ఓకే, నేను ఇక్కడ కూడా సేమ్ 9 అని ఇచ్చాను, ఇక్కడ కూడా మార్చాను, అందుకని ఇది మ్యాచ్ అయింది. 12th వన్ మీరు అబ్జర్వ్ చేస్తే 2399 అని ఉందా, ఇక్కడ కూడా 2399 ఉందా. అంటే నేను ఇక్కడ వాల్యూ మార్చడం వల్ల నాకు ఇక్కడ మ్యాచ్ అయింది. బట్ దీనికి నేను వాల్యూ మార్చలా, థర్డ్ సెల్కి ఇక్కడ 55 ఉంది, ఇక్కడ ఓన్లీ 05 ఉంది, అందుకనే N/A అని వచ్చింది. అంటే అది ఫైండ్ అవుట్ అవ్వలేదు. అది
ఒకవేళ దీనికి నేను ఓన్లీ 9 ఇచ్చాను అనుకో, సి ఫైండ్ అవుట్ అవ్వదు. అయిందా? నో సార్. ఇట్ డజంట్. నాకు ఇక్కడ ఎందుకు కలర్లో నాకు మ్యాచ్ అయిందంటే, బికాస్ నేను ఇందాకలా డూప్లికేట్ వాల్యూస్ అనేది నేను ఐడెంటిఫై చేశా ఇక్కడ, అవునా? అందుకనే అదంతా కూడా ఇలా వస్తుంది. లేదు ఇప్పుడు నేను అసలు ఏది సెలెక్ట్ చేయకూడదు అని అనుకుంటే, ఇక్కడ డూప్లికేట్ అనే దాంట్లోకి వెళ్ళి క్లియర్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ రూల్స్ చేశాను అనుకోండి, నాకు ఇంకా అక్కడ ఏది హైలైట్ అవ్వదు. ఓన్లీ ఈ 2 వాల్యూస్ మాత్రమే మ్యాచ్ అవ్వలేదు, రిమైనింగ్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి అని అర్థం, అవునా? అగ్రి? ఓన్లీ ఎస్ సార్. దీస్ 2 n/a ఏవైతే ఉందో ఇది మాత్రమే మ్యాచ్ అవ్వాల, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. అగ్రి? లైక్ దిస్ వే వి విల్ అప్లై ద VLOOKUP ఫార్ములా. అంటే 2 డేటాస్ ఉన్నప్పుడు ఒక డేటాని ఇంకో డేటా తోటి కంపేర్ చేసి అన్ని మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో లైక్ దిస్ వే వి విల్ వ్యాలిడేట్ ద డేటా విత్ దట్ VLOOKUP ఫార్ములా. అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఓకే, సో క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? క్లియర్. సో ఇప్పుడు దిస్ ద రా డేటా. నాకు ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ద పైవట్ టేబుల్. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని యూ కెన్ గెట్ ద డేటా, అవునా? యూ కెన్ గెట్ ద డేటా. అగ్రి? ఎస్ సార్. అగ్రి ఆర్ నాట్? ఇప్పుడు అలా కాకుండా ఐ విల్ గివ్ యూ బ్రాంచ్ నేమ్. ఇక్కడ బ్రాంచ్ అని చెప్పి ఒక ఇచ్చేసి బ్రాంచ్ అని ఇచ్చేస్తాను నేను ఇక్కడ. ఎందుకు బ్రాంచ్ అని ఇస్తున్నానో ఐ లెట్ యు నో. HYD హైదరాబాద్. ఐ విల్ అప్లై ఫర్ 20 rows కి హైదరాబాద్ అని ఇస్తా. లేదు అని అంటే హైదరాబాద్, BNG బెంగళూరు, పూణే, చెన్నై. ఓకే, అండ్ అదే విధంగా ఇంకా వైజాగ్, ఢిల్లీ ఇలా ఇచ్చాను. సో ఇవే నేను అప్లై చేస్తా. అంటే ఈ బ్రాంచెస్ నేమ్స్ అని అనుకోండి, దీస్ ఆర్ ద బ్రాంచెస్ నేమ్స్. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, అన్నిటికీ అప్లై చేస్తున్నా. ఈ బ్రాంచెస్ అనేది ఎందుకు అప్లై చేస్తున్నా అనేది మీకు తర్వాత చెప్తాను. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఓ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కదానికి నేను బ్రాంచ్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పి మీరు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు చెప్పండి? ఫిల్టర్ చేస్తాం. ఓకే, ఫిల్టర్ చేసి Ctrl+Shift+L ఫిల్టర్ చేశారు, ఫైన్. ఫిల్టరింగ్ లో బ్రాంచ్ లో క్లిక్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ కావాలనుకుంటే హైదరాబాద్ ని నేను సెలెక్ట్ చేస్తాను, రిమైనింగ్ కావాలి అన్సెలెక్ట్ చేసేసి చూస్తాను. ఇప్పుడు దీని శాలరీ ఎంత, అంటే టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత శాలరీస్ పే చేస్తున్నారు, ఇలా ప్రతి ఒక్క దానికి ఫిల్టర్కి పోయి మనం చెక్ చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా ఉంటుందా? ఓకే, ఇలా కూడా మనం చెక్ చేయొచ్చు. అగ్రి? అవును కదా, రైట్? సో ఇప్పుడు ఇలాంటి ఏదైతే బ్రాంచ్ వైజ్ మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, జెండర్ వైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కౌంట్ తెలియాలి. ఐ వాంట్ టు నో ద కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్రాంచ్లో
ఇప్పుడు ఓకే, హైదరాబాద్ బ్రాంచ్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని అంటే హైదరాబాద్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 138 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 138 ఎంప్లాయీస్ లో ఎంతమంది ఫిమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకే, అండ్ ఆల్సో ఎంటైర్ శాలరీస్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జెండర్ లోకి వచ్చి వీ నీడ్ టు నో అంటే లైక్ ఫిమేల్ అని సెలెక్ట్ చేసి ఫిమేల్ కౌంట్ తెలుసుకోవాలి. 69 ఫిమేల్ ఉంది. ఆ తర్వాత మేల్ కౌంట్ తెలుసుకోవచ్చు. ఇలా మనం ఫిల్టర్ బై ఫిల్టర్ వెళ్ళాలి అంటే ప్రతి లొకేషన్ కి టేక్స్ టైం అవ్వదా? ఎస్ సార్. సో అలాంటి సినారియోలో ఇలాంటి ఒక రిపోర్టింగ్ పర్పస్ ఉన్నప్పుడు వీ కెన్ యూస్ పీవర్ట్ టేబుల్. పైవర్ట్ టేబుల్ అనేది మనం యూజ్ చేయొచ్చు. పైవర్ట్ అని కూడా పిలుస్తాం. సో పైవర్ట్ టేబుల్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అని అంటే సో సెలెక్ట్ ఎంటైర్ డేటా. సో మనకి ఇక్కడ ఫార్ములాస్ లో ఇన్సెట్ లో పైవర్ట్ టేబుల్ అని ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, ఉందా? ఎస్ సార్. పైవర్ట్ టేబుల్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో మీరు పైవర్ట్ టేబుల్ అని మీరు క్లిక్ చేయొచ్చు. పైవర్ట్ టేబుల్ అని క్లిక్ చేసి ఇలా వస్తుంది. లేదు అని అంటే ఆల్ట్ ఎన్వి అని కూడా ఇవ్వచ్చు. ఆల్ట్ ఎన్వి అని కూడా ఇచ్చి సో మీకు ఇలా వస్తుంది. ఏదైనా ఫార్ములా అంటే షార్ట్ కట్ కీ ఈజ్ ఆల్ట్ ఎన్వి. లేదు అని అంటే త్రూ పాత్ ద్వారా వెళ్ళాలి అంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళి పైవర్ట్ టేబుల్ అని క్లిక్ చేస్తే డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతవరకు అయితే మనం అప్లై చేయాలో అంటే ఎంతవరకు మనము ఈ పైవర్ట్ టేబుల్ అప్లై చేయాలో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసేసుకొని ఈ జస్ట్ ఇది ఇక్కడ సెలెక్ట్ టేబుల్ రేంజ్ అని ఉందా, మనం ఏ నుంచి G89 వరకు ఇదిగోండి రా A1 ఇదిగోండి A1 అండ్ G89 అంటే G89 అంటే ఇదిగోండి ఇక్కడ G కాలం 89 సెల్ 829 సెల్ అదే కదా ఉంది, అది దాని మీనింగ్. సో ఇప్పుడు సేమ్ యాజ్ సెలెక్ట్ ఎంటైర్ డేటా ఇదిగోండి G89 సెలెక్ట్ అయిందా. ఆ తర్వాత ఇక్కడ చూస్ వేర్ యూ వాంట్ టు పివట్ టేబుల్ రిపోర్ట్ టు బి ప్లేస్డ్. మీరు పివట్ టేబుల్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి, న్యూ వర్క్ షీట్ లోనా ఎగ్జిస్టెడ్ వర్క్ షీట్ లోనా, అంటే ఒక కొత్త ఎక్సెల్ షీట్ లో మీరు పైవట్ టేబుల్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నారా, లేదు అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గా ఇదే ఎక్సెల్ షీట్ లో మీరు పైవట్ టేబుల్ యాడ్ చేయాలి అనుకుంటున్నారా అని ఇది అడుగుతుంది. ఆల్వేస్ బై డిఫాల్ట్ న్యూ అనేది ఉంటుంది. మీరు న్యూ అనేది బై డిఫాల్ట్ ఉంచి ఓకే కొట్టారనుకోండి ఇంకొక షీట్ తయారవుతుంది ఆటోమేటిక్ గా, ఇంకొక షీట్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు అలా కాకుండా నాకు ఇదే ప్లేస్ లో నాకు ఇక్కడే పైవట్ టేబుల్ రావాలి అని అనుకుంటే సెలెక్ట్ ఎంటైర్ డేటా ఆల్ట్ ఎన్వి అని క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ ఒక సెల్ ఇచ్చేసి ఓకే కొట్టారు అనుకోండి ఇక్కడే మీకు పైవట్ టేబుల్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడే మీకు పైవట్ టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే ఐ విల్ డూ, సో ఈ పైవట్ టేబుల్ అనేది నాకు వద్దు. సో ఐ డోంట్ వాంట్ దిస్ పైవట్ టేబుల్ ఆప్షన్. సో ఇలా పైవట్ టేబుల్ ఆప్షన్ లోకి వెళ్ళి సో దీన్ని ఇప్పుడు నాకు ఇదేం అవసరం లేదు, కంట్రోల్ జెడ్ చేశాను. సో నేను షీట్ 2లో ఆల్రెడీ పైవట్ టేబుల్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ నేను చేస్తాను. ఇప్పుడు నాకేమేం కావాలి, ఐ వాంట్ టు నో ద కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ బ్రాంచ్ వైజ్ అండ్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఫిమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది, శాలరీస్ ఎంత, టోటల్ శాలరీస్ ఎంత పే చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ నాకు కావాలి. అవునా? అగ్రి? ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ మనం పైవట్ టేబుల్ క్రియేట్ చేసామా, ఇది ఎలా క్రియేట్ చేసామో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మళ్ళీ కొత్తగా ఏమైనా చెప్పాలా? జస్ట్ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఎన్వి లేదు అని అంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళి పైవట్ టేబుల్ అని క్లిక్ చేసి జస్ట్ డేటా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. లేదు అని అంటే మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఓకే డేటా అనేది మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని కేవలం ఎక్కడ వరకు డేటా అయితే ఉందో అక్కడ వరకు మీరు డేటా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వరకు డేటా సెలెక్ట్ చేసుకొని యూ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, ఆటోమేటిక్గా ఇంకో షీట్ క్రియేట్ అవుతుంది.
ఇంకొక షీట్ క్రియేట్ అవుతుంది, దాంట్లో పైవట్ టేబుల్ అనేది ఉంటుందన్నమాట. సో నేను జస్ట్ డిలీట్ చేస్తున్నా. షీట్ 2లో ఆల్రెడీ పైవట్ టేబుల్ ఉంది. మీరు ఎక్కడైనా కూడా ఇలాంటి ఒక టేబుల్ బయట మీరు ఎక్కడ మీ కర్సర్ని పెట్టినా మీకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవ్వదు. మీరు అలా కాకుండా పైవట్ టేబుల్ మీద మీ కర్సర్ పెట్టారనుకోండి, ఇలాంటి ఫీల్డ్ టేబుల్ లిస్ట్ అనేది మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. అదే బయట క్లిక్ చేస్తే ఆ ఫీల్డ్ లిస్ట్ అనేది మీకు కనిపించదు. ఆ టేబుల్ మేము క్లిక్ చేస్తే ఇలా లిస్ట్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ పైవట్ టేబుల్. అసలు కంప్లీట్ గా ఇక్కడ నేను ఈ టేబుల్ మీద క్లిక్ చేసినా కూడా నాకు ఫీల్డ్స్ రావట్లేదు అని అంటే అప్పుడు మీరు దాన్ని ఫోర్స్డ్ క్లోజ్ చేశారు అని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే ఆ టేబుల్ మీద మీ కర్సర్ పెట్టేసి ఇక్కడ పైవట్ టేబుల్ అనలైజ్ అని ఉందా, ఈ పైవట్ టేబుల్ అనలైజ్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ అని ఒకటి ఆప్షన్ ఉంది, ఆ ఫీల్డ్ లిస్ట్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీకు ఫీల్డ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సో దీంట్లో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి, కైండ్ ఆఫ్ బ్రాంచ్ వైజ్ నాకు ఎంప్లాయీస్ ఎంత కౌంట్ ఉన్నారు అనేది కావాలి, అవునా? రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ దీస్ ఆర్ ద ఫీల్డ్స్, ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో నథింగ్ బట్ మనం ఇక్కడ ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో, వాట్ ఆర్ ద హెడ్డింగ్స్ ఆర్ దేర్ హియర్, ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్సే మనకి ఇక్కడ ఫీల్డ్స్ కింద వస్తాయి, ఆ హెడ్డింగ్సే వస్తాయి. సో ఇక్కడ యు జస్ట్ నాకు బ్రాంచ్ వైజ్ ఎంప్లాయీస్ కావాలి, ఒక్కొక్క బ్రాంచ్ లో ఎంత కావాలి అనేది. సో సెలెక్ట్ ద బ్రాంచ్, బ్రాంచ్ అనే దాన్ని రోస్ లోకి తీసుకురండి. రోస్ అని అంటే మీకు ఈ వేలో వస్తుంది, అదే కాలమ్స్ అంటే మీకు ఈ వేలో వస్తుంది. ఐ థింక్ కాలమ్స్ అండ్ రోస్ అనేది మీకు ఆల్రెడీ కౌంట్ తెలుసు కాబట్టి నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ విధంగా మీకు డేటా కావాలో ఆ విధంగా, రోస్ లో కావాలంటే రోస్ ఫీల్డ్ లోకి మీరు డ్రాగ్ చేయండి, లేదు కాలమ్స్ లో కావాలంటే కాలమ్ లోకి దీన్ని డ్రాగ్ చేయండి, లేదు ఫిల్టర్ లో కావాలంటే ఈ ఫిల్టర్ లోకి డ్రాగ్ చేయండి. ఇక్కడ మీకు ఫిల్టర్స్ ఈ విధంగా వస్తాయి, ఇగోండి ఈ విధంగా వస్తాయి. బట్ మోస్ట్లీ వాల్యూస్ అంటే ఇక్కడ వాల్యూస్ ఎంటైర్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆ కౌంట్ కనిపిస్తుంది. బట్ నాకు కావాల్సింది రోస్ లో బ్రాంచ్ వైజ్, బెంగళూరు లొకేషన్ లో ఎంతమంది, చెన్నై లొకేషన్ లో ఎంతమంది, ఢిల్లీ లొకేషన్ లో ఎంతమంది, ఈ లొకేషన్ వైజ్ నాకు కావాలి. కాబట్టి సో నేను ఇలా పెట్టేసి ఇప్పుడు మనకేమేం కావాలి, ఐ వాంట్ టు నో ద కౌంట్ ఆఫ్ బ్రాంచ్ వైజ్ ఎంప్లాయీస్ కౌంట్ కదా. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడీస్ ని వాల్యూస్ లోకి డ్రాగ్ చేస్తా. వాల్యూలోకి డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో కౌంట్ లోకి వాల్యూస్ లోకి మార్చుకోవడం కోసం మీరు మీ జస్ట్ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ అనేది మీరు క్లిక్ చేశారనుకోండి మీ మౌస్ లో లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్ అని ఉంటుంది, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్. దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సమ్ అంటే అన్ని ఎంప్లాయీస్ యొక్క సమ్ కావాలి అంటే ఇప్పుడు 1+2 ఎంత, 3 కదా, దట్ ఈస్ సమ్. 1+2 is a 3, దట్ ఈస్ ఎ సమ్. అలా కాకుండా 1 and 2 రెండు కౌంట్ కాబట్టి కౌంట్ లో పెడితే 2 అని వస్తుంది, సమ్ అని పెడితే 3 అని వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇదిగోండి 12 and 13, 12 and 15. సో ఇప్పుడు దీని సమ్ అంటే ఏంటి, రెండింటిని ప్లస్ చేస్తే దిస్ ఇస్ ద సమ్. కానీ నాకు కౌంట్ కావాలి, ఎన్ని ఉన్నాయి ఇవన్నీ, 2 కౌంట్ కదా. సో నాకు కౌంట్ కావాలంటే మీరు కౌంట్ లోకి మూవ్ చేసుకోవాలి. లెఫ్ట్ క్లిక్, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్, మీకు సమ్ కావాలంటే సమ్, కౌంట్ కావాలంటే కౌంట్, యావరేజ్ కావాలంటే యావరేజ్, మీకు ఏది కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ వాంట్ ఓన్లీ కౌంట్ అనేది మాత్రమే కావాలి కాబట్టి నేను కౌంట్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశా. అన్నీ కూడా 138 ఈక్వల్ గా వచ్చింది, అగ్రి. కానీ ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళి ఒకసారి నేను చేంజ్ చేస్తాను. ఐ విల్ చేంజ్ ద డేటా. ఓకే, ఐ విల్ చేంజ్ ఇట్. ఇప్పుడు నాకు ఐ థింక్ వాల్యూస్ అనేది మారుతాయి, వాల్యూస్ అనేది క్లియర్ గా ఖచ్చితంగా మారుతాయి. ఖచ్చితంగా వాల్యూస్ అనేది మారుతాయి. దీన్ని బట్టి మనం అప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ మార్చాను కదా, వాల్యూస్ మార్చినప్పుడు ఇక్కడ కూడా మారాలి కదా, కానీ మారలేదు కదా ఇది. ఎందుకంటే కావాలంటే ఇక్కడ ఒకసారి లొకేషన్కి వెళ్ళి సెలెక్ట్ ద హైదరాబాద్ సెలెక్ట్ చేయండి. హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే టోటల్ కౌంట్ ఎంత వచ్చింది, 148 కదా. మరి ఇక్కడ హైదరాబాద్ ఎంత ఉంది, 138 ఉంది. అంటే రాంగ్ కౌంట్ ఏనా ఇది,
అంటే అప్డేట్ అవ్వలేదు కాబట్టి యూ జస్ట్ క్లిక్ ఆన్ డేటా రీఫ్రెష్ ఆల్. రీఫ్రెష్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా వాల్యూ అప్డేట్ అయిందా 148 కింద. ఎస్ సార్. సో నాకు ఇలా కౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా అండ్ దట్ టు ఇది ఓకే, దిస్ ఫైన్. సో ఇప్పుడు నాకు జెండర్ వైజ్ కూడా నాకు కౌంట్ కావాలి. ఐ వాంట్ టు నో జెండర్ వైజ్ కౌంట్. సో జెండర్ ని కూడా నేను రోస్ లోకి డ్రాగ్ చేస్తే ఇగో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను సేమ్ యాజ్ ఎంప్లాయీ కౌంట్ కావాలి. ఎంప్లాయీ కౌంట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా నాకు. ఐ హావ్ ఆల్రెడీ కౌంట్ ఆల్సో దేర్. సో ఇప్పుడు బెంగళూరు లొకేషన్ లో టోటల్ 135 మెంబర్స్ ఉంటే 135 మెంబర్స్ లో ఫిమేల్ ఎంప్లాయీస్ 69 ఉన్నారు, మేల్ ఎంప్లాయీస్ 66 ఉన్నారు. చెన్నై లొకేషన్ లో 139 ఎంప్లాయీస్ ఉంటే ఫిమేల్ ఎంప్లాయీస్ 68 ఉన్నారు, మేల్ 71 ఉన్నారు. ఢిల్లీ లొకేషన్ లో 136 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే ఫిమేల్ ఎంప్లాయీస్ 77 ఉన్నారు, మేల్ 59 ఉన్నారు. కౌంట్ వచ్చిందా నాకు ఇక్కడ? ఎస్ సార్. సో ఇప్పుడు ఐ వాంట్ టు నో ద సాలరీస్ అంటే యావరేజ్ గా నాకు ఒక్కొక్క బ్రాంచ్ లో ఎంతెంత సాలరీస్ ఇస్తున్నాం అనే డేటా నాకు కావాలి. సో ఇప్పుడు సాలరీస్ ని వాల్యూలోకి డ్రాగ్ చేసి ఇక్కడ సమ్ ఇవ్వాలి. ఎప్పుడైనా కూడా మనం శాలరీ కౌంట్ ఇవ్వకూడదు కదా. శాలరీ ఎప్పుడు ఎంతెంత పే చేస్తున్నాం అంటే దాని సమ్ ఏదనే కదా ఇవ్వాల్సింది, సమ్ అనే కదా ఇవ్వాల్సింది మనం, అవునా కదా? ఎస్ సార్. వాల్యూలోకి వెళ్ళి కౌంట్ అని ఇస్తే ఎంతమంది ఎంప్లాయీస్ కౌంట్ ఉందో కౌంట్ అదే వస్తుంది మీకు 69, 66, 136. బట్ నాకు శాలరీ అనేది ఎంత పే చేస్తున్నాం అంటే దాని సమ్ ఇవ్వాలి కాబట్టి యు జస్ట్ యాడ్ ద సమ్. ఓకే, ఇక్కడ చూడండి ఎంప్లాయీ కౌంట్ సపరేట్ గా ఉంది, శాలరీ సపరేట్ గా ఉంది. ఎంటైర్ బెంగళూరు లొకేషన్ లో 135 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్ గా పే చేస్తున్న శాలరీ ఇంత. ఫిమేల్ ఎంప్లాయీస్ కి ఇంత పే చేస్తున్నారు, మేల్ ఎంప్లాయీస్ కి ఇంత పే చేస్తున్నారు. చెన్నై లొకేషన్ కి ఇలా. అంటే ఈ విధంగా మనం పైవట్ టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ పైవట్ టేబుల్ అనేది ఒక సిస్టమేటిక్ గా ఉందా, ఒక ఫార్మేటెడ్ గా ఉందా ఇదేమన్నా? నో సార్, నో సార్. కాబట్టి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ పైవట్ టేబుల్ ఆప్షన్ అని ఉంటుంది. పైవట్ టేబుల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ డిస్ప్లే అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే డిస్ప్లే అనే దాని మీద క్లాసిక్ పైవట్ టేబుల్ లేఅవుట్ అని ఒకటి వస్తుంది. సెలెక్ట్ దట్ ఫీల్డ్. క్లాసిక్ పైవట్ టేబుల్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా డేటా వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీకు ఇక్కడ ఒకటి టోటల్ అని సపరేట్ గా ఒక ఫీల్డ్ వస్తుందా, సబ్ ఫీల్డ్ వస్తుందా? అంటే ఇక్కడ కొన్ని ఎంటీస్ ఉన్నాయా, బ్లాంక్స్ ఉన్నాయా లేదా? ఎస్ సార్. మీకు ఇప్పుడు బ్లాంక్స్ ఎలానే ఉంచాలి అని అనుకుంటే ఇలా ఉంచేయచ్చు. లేదు మీరు బ్లాంక్స్ అనేది ఫిల్ అవ్వాలి, నాకు ఐ డోంట్ వాంట్ టు బ్లాంక్ అనుకున్నా ఈ టోటల్స్ ఫస్ట్ తీసేద్దాం. సబ్ టోటల్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్ టోటల్ తీసేద్దాం. రైట్ క్లిక్, సబ్ టోటల్ అని ఉందా, ఈ సబ్ టోటల్ మీద మీరు సెలెక్ట్ చేశారనుకోండి ఆ సబ్ టైటిల్ ఏది కూడా మీకు ఉండదు. ఇప్పుడు మీకు బ్రాంచ్ వైజ్ ఫిమేల్ కౌంట్ ఎంత, మేల్ కౌంట్ ఎంత, దిస్ ద వే టోటల్ సాలరీ. చెన్నై బ్రాంచ్ వైజ్ ఫిమేల్ కౌంట్ ఎంత, మేల్ కౌంట్ ఎంత, ఫిమేల్ కౌంట్ ఎంత, మేల్ కౌంట్ ఎంత, ఇలా మీకు డేటా వస్తుంది. లేదు ఈ ఫీల్డ్స్ కూడా మీకు ఫిల్ అవ్వాలి అని అనుకుంటే, ఎందుకంటే ఫిమేల్ అండ్ మేల్ ఈ రెండు కూడా బెంగళూరు బ్రాంచ్ సంబంధించిందేనా? ఎస్ సార్. సో ఈ ఫీల్డ్ ఏం రావాలి, ఈ ఫీల్డ్ కూడా మీకు బెంగళూరు అనే రావాలి కదా. ఎస్ సార్. జస్ట్ రైట్ క్లిక్, ఫీల్డ్ సెట్టింగ్, లేఅవుట్, రిపీట్ ఐటమ్ లేబుల్. చూడండి వచ్చిందా ఆటోమేటిక్ గా, వచ్చిందా లేదా? లేదు అవసరం లేదు అని అనుకుంటే యూ జస్ట్ రైట్ క్లిక్, ఫీల్డ్ సెట్టింగ్, లేఅవుట్ అండ్ ప్రింట్, రిపీట్ ఐటమ్ లేబుల్ దగ్గర అన్సెలెక్ట్ చేసుకొని యూ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. రాదు. సో ఈ వేలో అంటే ఈ పైవట్ టేబుల్ ని మనం ఎందుకు, సారీ అట్లా కాకుండా ఇప్పుడు బెంగళూరునే రెండిటికి మర్జ్ చేస్తే సరిపోదు కదా సార్? అంటే అట్లా పెట్టుకోవచ్చా? అట్లా పెట్టి మర్జ్ అంటే ఫీమేల్ మేల్ కి ఇప్పుడు 2 లైన్స్ కాకుండా సింగిల్ మధ్యలో లైన్ లేకుండా, మధ్యలో అంటే ఇది లేకుండా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఉండాలి కదా మనకి. అది ఆ కాలంలో ఈ రెండు ఉంటాయి సార్. ఈ కాలంలో మనం ఆ రెండింటిని మర్జ్ చేసేసి ఒకటే బెంగళూరుగా చేస్తాం కదా.
అంటే ఈ కైండ్ ఆఫ్ అంటే మెచ్ చేయడం అంటారా, ఒకటే ఫీల్డ్ గా రావడం అంటారా, ఒకటే ఆ, సెల్ కింద? లేదు, ఆ, అంటే పైవట్ టేబుల్లో అలాంటి ఆప్షన్ రాదు మనకి. ఓకే ఓకే, సో ఓకే సార్. ఇలా కౌంట్ తెచ్చుకోవచ్చు. ఇది కేవలం ఫర్దర్ రిపోర్టింగ్ పర్పస్. ఏదైనా ఒక అనాలిసిస్ చేయాల్సి అన్నప్పుడు, ఏదైనా ఒక రిపోర్టింగ్ ప్రెజెంటేషన్ చేయాలన్నప్పుడు మనం పైవట్ టేబుల్ ని యూజ్ చేస్తాం. దిస్ ఈస్ వాట్ ఈస్ VLOOKUP, వాట్ ఈస్ పైవట్ టేబుల్ అంటే ఇదే దాని మీనింగ్. అంటే అర్థమైందా? ఎస్ సార్. నౌ రైజ్ యువర్ డౌట్స్. ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు ఆ, మనం నౌకరీలో పెట్టుకున్నప్పుడు అంతకుముందు ఏదైనా నౌకరీ నుంచి జాబ్ రిఫరెన్స్ ఏమైనా వస్తే అప్లై అనే ఆప్షన్ వస్తుంది సార్ మెయిల్ కి. ఇప్పుడు అన్ని జాబ్స్ కూడా నాట్ ఇంట్రెస్టెడ్ అని చూపిస్తుంది. ఎందుకు సార్? అంటే నేనేం నాట్ చేయ నాట్ ఇంట్రెస్టెడ్ అని చూపిస్తుంది. నాట్ ఇంట్రెస్టెడ్ ఏంటి? ఇప్పుడు నౌకరీలో మనం మన రెజ్యూమ్ అవి పెడతాం కదా సార్, మెయిల్ ఐడి ఇస్తాం కదా, మెయిల్